హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియో వచ్చేసి అండ్ మొన్న ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, అక్క మీ పాప డ్రెస్సులు అండ్ లాంగ్ ఫ్రాక్లు అన్నీ చూపించండి ఒకసారి అని చెప్పేసి. నాకు కూడా ఎప్పటి నుంచో ఉండే, అదే విధంగా ఎవరికైనా కావాలంటే కామెంట్ పెట్టండి చూపిస్తానని చెప్పేసి చెప్పాను నేను. అందుకని చెప్పేసి అండ్ ఒక సిస్టర్ అడిగారు, అక్క చూపించండి పాప డ్రెస్సులని, మీరు ఏ మోడల్ డిజైన్ చేశారు, అదేవిధంగా అండ్ కలర్ కాంబినేషన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారో చూపించండి అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి ఈ వీడియో అండ్ మా పాప డ్రెస్సులు కలెక్షన్ మొత్తం అన్నట్టు, అది కూడా లాంగ్ ఫ్రాకే. అదేవిధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మా పాప హాఫ్ శారీస్ అదేవిధంగా క్రాప్ టాప్స్ కూడా చూడాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి, అవి కూడా చూపిస్తాను అన్నట్టు. చాలా అంటే చాలా నాకు నచ్చేస్తే తీసుకొచ్చేస్తాను అంతే. ఇక డిజైన్ చేసేస్తాను అండ్ తనకు పిక్ పంపిస్తాను, ఈ మోడల్ తీసుకున్నాను ఎలా డిజైన్ చేయాలని చెప్పేసి. ఓకే, మీతో చూసుకుంటా మాట్లాడదాం. స్టార్ట్. యాక్చువల్లీ ఇవి మీషోలో తీసుకున్నాను, ఇట్లా జిప్ బ్లాక్ కవర్ మొత్తం ఇలా పెట్టేస్తే తనకు ఈజీ అవుతుంది అన్నట్టు. మళ్ళీ నేను వెతికి ఇవ్వడం కంటే ఈజీ అవుతుంది అండ్ కొంచెం నీట్గా ఉంటాయని చెప్పేసి ఇలా పెట్టేస్తాను. నేను వాష్ చేసినాక ఈ విధంగా పెట్టేస్తాను. ఇది డిజైన్ చేసి చాలా రోజులే, బట్ లాంగ్ ఫ్రాక్ కదా, ఎంత పిండినా పోవట్లేదు మొత్తం. అది కూడా ఎల్లో కలర్, మంచి ఎల్లో కలర్ కాబట్టి ఆరెంజ్ ఎల్లో. ఇది కాంబినేషన్ అయితే నిజంగా ఇది చాలా అంటే చాలా బాగుందండి. ఫుల్ జార్జెట్ శారీ. ఇది వచ్చేసి మనం చాలా రోజులు అయ్యాయి నేను డిజైన్ చేసి, బట్ 2 టైమ్స్ వేసుకుంది కావచ్చు. ఒక హల్దీ ఫంక్షన్, మా వాళ్ళ పాప మ్యారేజ్ హల్దీ ఫంక్షన్లో కూడా ఒకసారి వేసుకుంది. కింద ఇట్లా మొత్తం ప్లెయిన్ జార్జెట్ తీసుకున్నాను, మంచి ఎల్లోతో వీడియో ముందుకు వచ్చాను అనుకోవచ్చు. అండ్ అప్పట్లో చాలా ట్రెండింగ్, 2 years బ్యాక్ డ్రెస్ అని చెప్పేసి అనొచ్చు. అప్పట్లో చాలా ట్రెండింగ్ కదా, ఇలా కొంచెం షోల్డర్ పైన చిన్నగా డ్రాప్ లాగా వేయడం. అలా వేసాను, కింది వైపున ఇక్కడ కుచ్చులు ఇచ్చేసాను. అండ్ ఇక్కడ చూడండి, మళ్ళీ షోల్డర్ చుట్టూ మళ్ళీ పైపింగ్ ఇచ్చేసాను, ఈ విధంగా పైపింగ్ ఇచ్చేసాను. అండ్ బోట్ నెక్ ఇది వచ్చేసి ఇట్లనే అంటే బ్లౌజ్కి వచ్చింది. ఇది ఇండివిజువల్గా వేరే బ్లౌజ్ తీసుకున్నాను నేను, ఈ బ్లౌజ్కే వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ నడుముకు పెట్టేశాను. కొంచెం లుక్ కనిపిస్తుంది కదా అని చెప్పేసి నడుముకు పెట్టేశాను. బోట్ నెక్ అండ్ బ్యాక్ ఓపెన్ ఇచ్చానండి, చిన్నగా డ్రాప్ ఇచ్చి. ఇక్కడ చూడండి, ఈ విధంగా చిన్నగా డ్రాప్ ఇచ్చేసి ఇలా చిన్నగా డ్రాప్ ఇచ్చేసి వేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి డ్రాప్ ఇచ్చాను. బట్ ఇప్పుడైతే ఏ డ్రెస్కి దాదాపుగా అంటే బ్యాక్ ఓపెన్ ఏమీ పెట్టట్లేదు. ఇది ఓరల్ డ్రెస్, గేరా చూసారు కదా, అసలు నిజంగా ఫుల్ శారీతో మనం డిజైన్ చేసాం కాబట్టి ఫుల్ గేరా వచ్చేస్తుంది. బాగుంది కదా. అయితే దీనికి మార్జిన్ ఎక్కువ పెట్టలేదు, అప్పుడు పాప కోసమే అన్నట్టు డిజైన్ చేస్తాను. అందుకని చెప్పేసి నాకు వేసుకోవడానికి చాయిస్ లేదు. చూడండి, ఇక్కడ ఇంతే ఉంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఇప్పేసి కుట్టే వేద్దామన్నా కూడా లేదు. అందుకని చెప్పేసి జస్ట్ పాప కోసమే పక్కకు పెట్టేశాను. తనకి ఎప్పుడైనా నచ్చితే అలా వేసుకుంటుంది, చిన్న చిన్న అకేషన్స్కి కూడా వేసుకుంటుంది. లోపలికి వచ్చేసి క్రేప్ క్లాత్ యూజ్ చేసాం. ఇక్కడ చూడండి, క్రేప్ కలర్ అంటే క్రేప్ క్లాత్, క్రేప్ యూజ్ చేసాం లైనింగ్. ఇది ఓరల్ ఫ్రాక్ అండ్ గేర్ అయితే ఫుల్ ఉంటుంది, చాలా బాగా కూడా వచ్చింది అండ్ వేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది. ఇది ఒకటి లాంగ్ ఫ్రాకే. అండ్ ఇంకొకటి అన్నీ ఇలాగే పెట్టేస్తాను నేను, కొంచెం నీట్గా ఉంటాయని బాగా నాది అంతే. ఇది కూడా చీర తీసుకొని డిజైన్ చేసిందే, కాకపోతే ఇది నేను వేసుకున్నాను. చెప్పాను కదా, కొంచెం మార్జిన్ ఉందనుకోండి వేసేసుకోవడమే అంతే. ఇది కూడా చూడండి, అండ్ 3/5 అంటే కొంచెం చూడి వరకు, కానీ అంత అయితే కాదు, కొంచెం కుచ్చులాగేం రాదు. చూసారు కదండి. మనం ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్న లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీరు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే, అంటే పన్న పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి. పన్న పెద్దగా ఉంటేనే మనకు మంచి లుక్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇది అండ్ క్లాత్ తీసుకున్నాను నేను, అంటే 5 మీటర్ క్లాత్ తీసుకొని పైన మళ్ళీ బాడీకి వేరే తీసుకున్నాను. ఇది ఓరల్ ఫ్రాక్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా మన ఏదైతే క్లాత్ ఉందో అదే క్లాత్ పెట్టేసాను. ఈ విధంగా చూసారు కదా, ఫుల్ గేర్ వచ్చింది. బాగుంది కదా, కలర్ కాంబినేషన్ డిఫరెంట్ వచ్చింది. అండ్ ఇంకొకటి, ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను నేను. చీర మొత్తం తీసుకున్నాను మీషోలోనే, చీర మొత్తం తీసుకొని ఇది కూడా వేసుకోలేదు. పాపకు నాకు సరిపోయేలాగానే డిజైన్ చేశాను. వైట్ ఎంత బాగుందో చూడండి. మా పాప చేసి తన బర్త్డే రోజు వేసుకొని అలానే పక్కకు పెట్టింది, మళ్ళీ వేసుకొని కూడా వేసుకోలే. ఇక్కడ చూడండి, కొంచెం వేసుకున్న మేకప్ దీనికి అంటింది అనుకోవచ్చు లైట్గా, బట్ వాష్ చేస్తే పోతుందిలే, అట్లేం లేదు. కానీ ఇది కూడా లాంగ్ ఫ్రాకే, కొంచెం లీనెంత్ వరకు ఉంటుంది, కొంచెం అట్లా చిన్నగా లెగ్గింగ్ అనిపించేటట్టు పెట్టా.
దీంట్లో కూడా షార్టింగ్ అంటే మా క్రేప్ క్లాత్ యూజ్ చేస్తే షార్టింగ్ ఏమీ పెట్టలేదు. అండ్ చూడి హ్యాండ్స్ చూసారు కదా, ఇలాంటి వాటికి చూడి హ్యాండ్స్ పెడితేనే బాగుంటుంది అని చెప్పేసి చూడి హ్యాండ్స్ పెట్టాను. అదేవిధంగా అండ్ హ్యాండ్స్కి ఏమీ లైనింగ్ యూజ్ చేయలేదు. ఫ్రంట్ ఇట్లా చిన్నగా స్క్వేర్ నెక్ అంటే మన చిన్నగా ఇట్లా లీఫ్ డిజైన్ ఉంటుంది చూడండి, అట్లా పెట్టేసాను. సారీ, బ్యాక్ సైడ్ వచ్చేసి ఎక్కడ కూడా కొంచెం పోగు ఇరికింది అనుకో మొత్తం పోతుంది ఇది. బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చేసి ఇట్లా హ్యాంగింగ్స్ ఇచ్చేసాను. ఫ్రంట్ వైపు మాత్రం డబుల్ లైనింగ్ యూజ్ చేశాను నేను, అంటే నెట్టెడ్ క్లాత్ కదా అని చెప్పేసి. అండ్ ఇది కూడా ఫుల్ గేరా ఉంటుంది చూసారు కదా, వేసుకుంటా త్వరలో తప్పకుండా వేసుకుంటా. ఇది అసలు మర్చిపోయాను నేను కూడా ఈ మధ్య, అయినా ఎటు వెళ్ళట్లేదు కదా చూద్దాం. బట్ నేను ఇలాంటివి వేసుకోవాలంటే కొంచెం దగ్గర ఫంక్షన్లు ఉంటే కొంచెం బాగా అనిపిస్తుంది, హెవీగా వేసుకోలేను. చిన్నగా ఎవరైనా బర్త్డేస్కి అట్లా వెళ్తే మాత్రం వేసుకొని మంచి దుప్పట్టతో పేర్ చేసుకోవచ్చు. ఇదొకటి. బట్ ఇది కొంచెం వాష్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది ఫ్రాక్. వైట్ కలర్ కదండి పిల్లలకు, అంతే కొంచెం ఏదంటేనా పాడవుతుంది. ఇదొకటి. అండ్ ఇవి దుప్పటాస్. అదేవిధంగా ఇది కూడా నేను మా పాపకు నా కోసం సరిపోయేలాగా డిజైన్ చేశాను. పింక్ బాగుంది, ఇది కూడా కలర్ నేను కూడా వేసుకున్నా. ఇక్కడ చూసారు కదా, ఫ్రంట్ వైపులో ఇట్లా స్టిచ్చింగ్ ఇచ్చేసాను. మనకు ప్రింట్స్ కట్ కనిపించేలాగా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, ఇలా లోపల నుంచి కూడా చూడండి, ఎక్కడ కట్ చేయలే, జస్ట్ ప్రింట్స్ కట్ లాగా మనకు మాత్రం ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాలి కింది వైపున, పైకి వచ్చేసరికి ఇలాగ సంఖ దగ్గర వరకు బాగుంటుంది. ఇలా అయితే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అన్నట్టు. అండ్ ఇది కూడా కొంచెం ఫుల్ హ్యాండ్సే అనొచ్చు, బట్ చూడే హ్యాండ్స్ అంటే కొంచెం కుచ్చులు వచ్చేటట్టు అయితే కాదు. ఇది కూడా సేమ్ అంటే ఇది కూడా కొంచెం యాంగిల్ లెంత్ వరకే డిజైన్ చేశాను, మరీ ఫుల్ కాకుండా లాంగ్ కాకుండా. ఎందుకంటే నేను వేసుకోవాలి, మా పాప కూడా వేసుకోవాలి కాబట్టి నాకు మరీ ఇట్లా ఫ్లోర్ లెంత్ అయితే నాకు అంత ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది కూడా వేసుకున్నాను. దీనికి దుప్పట ఇది కాంబినేషన్ బాగుంది కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను. వేసుకుంటే కూడా బాగుంది. ఒకసారి అంటే పిక్ ఉంటే యాడ్ చేస్తాను. ఇది దీనికి డ్రెస్ అంటే దుప్పట కలర్, ఏ కలర్ నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి లాస్ట్కి. ఎక్కువగా ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి. ఇది కూడా మా పాపకు నాకు సరిపోయేలాగా డిజైన్ చేశాను దీన్ని. అండ్ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే ఆల్రెడీ వేసుకున్నాను నేను ఒకసారి, మ్యారేజ్ డేకి వేసుకున్నా, ఒకసారి కాదు పోయిన మ్యారేజ్ డేకి వేసుకున్నా మేలో. ఆ మ్యారేజ్ డే మేలో కాబట్టి అప్పుడు డిజైన్ అప్పటికప్పుడు అనుకొని ఈ కలర్ తీసుకున్నాను అండ్ ఇలా డిజైన్ చేస్తున్నాను. ఇది కూడా అండ్ ఫుల్ హ్యాండ్సే. ఇది కూడా యాంగిల్ లెంత్, అంటే ఫ్లోర్ లెంత్ అయితే కాదు, జస్ట్ యాంగిల్ లెంత్. ఇది కూడా 5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. 5 నుంచి 6 మీటర్ తీసుకోవాలి. ఇట్లా ఫుల్ హ్యాండ్స్ అనుకున్నారు అనుకోండి 6 మీటర్ తీసుకోండి, 5 మీటర్ దీనికే పడుతుంది. ఇంకా కొంచెం క్రాస్లో వచ్చేసింది, బాడీ కొట్టేస్తుంది. హ్యాండ్స్కి అయితే మీటర్ కావాలి. ఇక్కడ నెక్ చూడండి, చిన్నగా లిటిల్ హాట్ లాగా పెట్టాను, కానీ చాలా బాగుందండి ఇది. ఇలా నెక్ అయితే ఇలా వచ్చింది. ఫ్రంట్ ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా. అండ్ దీంట్లో ఏదైతే ఉందో సేమ్ కలర్ పైపింగ్ ఇచ్చేసాను, డోరీస్ ఏమి పెట్టలేదు దీనికి. ఇది కూడా మా పాప వేసుకుంది. దీనికి వచ్చేసి నేను ఇది దుప్పట పేర్ చేసాను. యాక్చువల్లీ వేరే తీసుకున్నాను దుప్పట దీనికి, కాకపోతే ఈ దుప్పట వేసుకున్నాను, అది ఒక్కసారి వేసుకున్నట్లని పక్కకు పెట్టేశాను. దాన్ని టాప్స్ కానీ అట్లా ఏమైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది దీనికి పేర్ చేసాను, బాగుంది కదా. ఆల్రెడీ ఇంకొకటి దీంట్లో గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ ఒకటి ఫ్రాక్ ఉంది, అది మా పాప దగ్గర ఉన్నట్టుంది, చూసాను లేదు. కొన్ని డ్రెస్సులు ఇంకా తన దగ్గర ఉన్నాయి, అప్పుడప్పుడు ఎప్పుడన్నా వేసుకుంటుంది అన్నట్టు. కింది వైపున పైపింగ్ కూడా చేయించాలి, అంటే మన పీక కూడా చేయించాలి. జస్ట్ హ్యాండ్స్తో ఇలా మలిసి కుట్టేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, బాగుంటుంది. కొన్నిసార్లు ఇలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి లోపల షార్ట్ క్రేప్ యూజ్ చేసా. ఇది ఓరల్ ఫ్రాక్, ఫుల్ గేరా బాగుంది కదా. పాప నా హైట్ ఉంటుంది కాబట్టి కొంచెం సైడ్లో స్టిచ్చింగ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. మిగతా అంతా సేమ్ అంటే ఉంటుంది కాబట్టి హైట్ నాకు వేసుకుంటాను నేను. అదొక్కటి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు నాకు. ఇవన్నీ నేను కూడా అన్నీ వేసుకున్నాను ఒకసారి. ఇది వేసుకోలే, సారీ, ఇది రీసెంట్గానే మీకు అందరికీ చూపించాను అండ్ వీడియో కూడా పెట్టా, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇది మొన్న ఉగాదికి స్టిచ్చింగ్ చేసిన డ్రెస్.
కానీ ఎంత బాగుండదు తెలుసండి. ఈ కలర్ మా పాపకు బాగా తేలింది. నెక్స్ట్ కూడా దీంట్లో ఏమైనా కలర్స్ ఉంటే తీసుకుంటా, అంటే సేమ్ కాదు, ఇట్లా రెడ్లో ఇంకా వేరే కాంబినేషన్ ఏమైనా ఉంటే చూసి తీసుకోవాలి. ఇట్లా హ్యాంగింగ్స్ అయితే ఇట్లా కొంచెం ఎక్కువగానే ఇచ్చాను, ఇంకా ఎక్కువ ఇష్టం మా పాపకు, బాగా కనిపిస్తాయని చెప్పేసి ఈ విధంగా హ్యాంగింగ్స్ ఇచ్చేసాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి పెద్ద బార్డర్ పెట్టా, చీరలు ఏదైతే వచ్చిందో ఆ బార్డర్ పెద్ద బార్డర్ పెట్టా. అండ్ కింది వైపున చిన్న బార్డర్, ఇది కూడా ఫుల్ చీరతో డిజైన్ చేసింది. చూడండి గేరా అయితే మామూలుగా ఉండదు, బాగా అంటే వేసుకుంటే మంచి లుక్ ఉంటుంది అన్నట్టు. ఇది ఓవరాల్ ఫ్రాక్ ఎలా ఉంది, బాగుంది కదా. అండ్ మా పాప ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు అంటే నాతో అన్నది ఏంటంటే, మమ్మీ ఇది నీకోసమే డిజైన్ చేసుకున్నావు కదా అని చెప్పేసి అంది. బట్ కాదు, ఆ పాపకు సరిపోవాలి. అండ్ తను ఒక 2 times వేసుకుంటుంది, అంతకంటే ఎక్కువ ఏమీ వేసుకోదు, మళ్ళీ నాకు కూడా యూజ్ కావాలి కదా అందుకని. ఒక్కసారి రండి, ఇక్కడ చూడండి ఎంత మార్జిన్ ఉంచానో చూడండి. ఇంత ఇక్కడ నుంచి ఇంత ఉంటుంది అన్నట్టు మార్జిన్. ఇప్పుడు ఇక్కడ ఈ 2 స్టిచ్చింగ్ ఉప్పేసాను అనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ వేసుకోవచ్చు నేను. మళ్ళీ ఇప్పుడు చూడండి ఇక్కడ లూజ్ కుట్టు వేసాను నేను, ఈ అంటే ఇప్పడానికి ఈజీ కావాలని చెప్పేసి అన్ని లూజ్ కుట్లు వేసాను 2 వైపులో చూడండి ఒక్కసారి. అందుకే మా పాప అందన్నట్టు, మమ్మీ ఎంత లూజ్ కుట్టేసామని. అంటే ఇంకా ఫిట్టింగ్ చూసుకోకుండా నేను వేసుకుంది అన్నట్టు, అందుకని. ఇక్కడ చూడండి జస్ట్ 2 స్టిచ్చింగ్ అండ్ లాస్ట్ ఫినిషింగ్. ఇప్పుడు ఇంత మార్జిన్ ఉంటుంది, జస్ట్ ఇక్కడ నుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకున్నాను, అటు సైడ్ 2 కుట్లు, ఇటు సైడ్ 2 స్టిచ్చింగ్ అనేది ఇప్పేసాను అనుకోండి, నాకు వచ్చేస్తుంది. ఇది ఓవరాల్ డ్రెస్. అండ్ దీంట్లో ఏ డ్రెస్ నచ్చింది మీకు, అండ్ ఏ డ్రెస్ బాగుంది అనిపించింది, ఎలాంటి అంటే ఏ మోడల్ కలర్ బాగుందో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మా పాపాయి హాఫ్ శారీస్, అదేవిధంగా క్రాప్ టాప్స్ చూడాలనుకుంటే అది కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నా బ్లౌజులు, అసలు నేను స్టిచ్చింగ్ చేసేదాన్ని, నా దగ్గర ఏమేమి మోడల్ బ్లౌజులు ఉన్నాయి అనుకుంటున్నారో ఆ వీడియో కూడా చూడాలనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా నెక్స్ట్ ఆ వీడియో కూడా చూపిస్తాను. అండ్ ఇది మా పాప, ఇంకా కొన్ని ఉన్నాయి బట్ తన దగ్గర కొన్ని ఉన్నాయి, అండ్ ఇంకా అలా అన్నట్టు కొన్ని పాప దగ్గర ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇవైతే చూపించాను. ఇంకా క్రాప్ టాప్ అండ్ హాఫ్ శారీస్ అయితే ఉన్నాయి, అంటే చూస్తాము అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా చూపిస్తాను. అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది కదా, ఏ మోడల్ స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుంది పిల్లలకి. ఇలాంటి కొంచెం ట్రెడిషనల్, ఇప్పుడు స్ట్రైట్ కట్ టాప్స్ కానీ అలాంటి డైలీ వేర్, ఇవి కొంచెం ట్రెడిషనల్ వేర్ ఉంటుంది లుక్. కొన్ని పిల్లలు అన్నిటికీ హాఫ్ శారీ కానీ అలా క్రాప్ టాప్స్ కానీ వేసుకోలేదు కదా, ఇలాంటివి అయితే ఈజీ అవుతుందని చెప్పేసి ఇది జస్ట్ నేను ఎప్పుడు మా పాప కోసం డిజైన్ చేసినా తనకు ఓకే నచ్చితే అప్పటికప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకురావడం, లేదంటే పండుగకు ముందు రోజు స్టిచ్చింగ్ చేయడం అలా ఉంటుంది అన్నట్టు. జస్ట్ పండుగకు ముందు రోజు అనుకోకుండా వెళ్ళి తీసుకున్నాను. ఇది ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.